శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. ఈరోజు భగవద్గీతలోని 1వ అధ్యాయము 6వ శ్లోకము. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. కురుక్షేత్ర యుద్ధ భూమిలో ధర్మపక్షాన నిలబడ్డ మహారథుల ఘనత తెలియజేసే శ్లోకం ఇది. మన బలం, ధైర్యం, యువతాశక్తి మన విజయానికి మార్గం ఎలా అవుతుందో తెలుసుకుందాం ఈ శ్లోకం ద్వారా. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన ఉన్న గొప్ప యోధుల గురించి ధృతరాష్ట్రునికి సంజయుడు వివరిస్తున్న సందర్భం. ఈ శ్లోకంలో పాండవ సైన్యంలోని ముఖ్యమైన మహారథులైన యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు మరియు ద్రౌపది కుమారుల గురించి ప్రస్తావించబడింది. ఈ శ్లోకం నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు: బలాబలాల విశ్లేషణ ఎలా తెలుసుకోవాలి? యుద్ధం లేదా ఏదైనా ముఖ్యమైన కార్యం ప్రారంభించే ముందు ఇరు పక్షాల బలాబలాలను, సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయడం చాలా ముఖ్యం. సంజయుడు ధృతరాష్ట్రునికి పాండవుల సైన్యంలోని గొప్ప యోధులను వివరించడం ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మన బలాలు, బలహీనతలను, అలాగే ఎదుటివారి బలాలను, బలహీనతలను తెలుసుకోవడం వివేకం. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఎలా ఉండాలి? పాండవుల సైన్యం సంఖ్యాబలంలో తక్కువైనప్పటికీ వారి పక్షాన గొప్ప పరాక్రమవంతులైన యోధులు ఉన్నారు. ఇది మనకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనలో ఉన్న బలాన్ని, సామర్థ్యాన్ని నమ్ముకొని ధైర్యంగా ముందుకు సాగాలని బోధిస్తుంది. యువతరం ప్రాముఖ్యత. అభిమన్యుడు, ద్రౌపది కుమారులు వంటి యువకులు కూడా మహారథులుగా ప్రస్తావించబడడం యువతర యొక్క శక్తిని, సామర్థ్యాన్ని సూచిస్తుంది. భవిష్యత్తుకు వారే ఆశాకిరణాలు అని, వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం ఇస్తే గొప్ప కార్యాలు సాధించగలరని, కర్తవ్య నిర్వహణ ఎలా చేసుకోవాలి? సంజయుడు తన కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తూ ధృతరాష్ట్రునికి వాస్తవ పరిస్థితులను తెలియజేస్తున్నాడు. మనం కూడా మన కర్తవ్యాలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి. ఈ శ్లోకం మన జీవితంలో ధైర్యము, ధర్మము, యువత శక్తి ఎంత ముఖ్యమన్నది, సవాలును ఎలా ఎదుర్కోవాలి, మన బలాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలపై కూడా పరోక్షకంగా మార్గదర్శకం చేస్తుంది. ఇలాగే ప్రతి శ్లోకాన్ని జీవిత పాఠంగా మార్చుకుందాము. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.